జూన్ నెల మొదటి వారంలో కన్యా రాశి వారికి అదృష్ట దేవత తలుపు తట్టబోతోంది. ఆ దుర్గమ్మ దయతో వీరికి పట్టిందల్లా కూడా బంగారమేనా అన్నట్లుగా వీరి జీవితం మారబోతుంది. జూన్ నెల మొదటి వారంలో కన్యా రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, ఆ దుర్గమ్మ దయతో వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పదాలు, హస్త 1, 2, 3, 4 పదాలు మరియు చిత్త 1, 2 పదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశి వారికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో కన్యా రాశి 6వది. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోంది. ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఎక్కువగా పొడవుగా కాకుండా, ఎక్కువగా పొట్టిగా కాకుండా మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైనటువంటి నుదురు, వెడల్పైన భుజాలు ఉంటాయి. వీళ్ళు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారు దేనిని కూడా అంత సులభంగా వదలరు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం. ఈ అలవాటును వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా మనం చెప్పవచ్చు. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి జూన్ నెల మొదటి వారం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. సమాజంలో మీ విలువ అనేది సమయంలో పెరగనుంది. కుటుంబ సభ్యులతో అవగాహనతో ఉండండి. ఆర్థికంగా చాలా మంచి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. స్వస్థాన ప్రాప్తి కలుగుతుంది. సూచనలు కూడా ఉన్నాయి. సుబ్రహ్మణ్యాష్టకం చదవండి, మీకు మేలు జరుగుతుంది. 4 గ్రహాలు అయితే మీకు ఈ సమయంలో అనుకూలంగా ఉన్నాయండి. అదృష్టవంతులు అవుతారు. మీ రంగాల్లో మీకు మంచి ఫలితాలను కూడా మీరు అందుకుంటారు. సిరి సంపదలు అనేవి కూడా పెరుగుతాయి. శుభ భవిష్యత్తు మీకు లభిస్తుంది. మీ రంగాల్లో గొప్ప శుభ ఫలితాలు కూడా అందుకుంటారు. పెద్దలతో మంచి పరిచయాలు అనేవి కూడా మీకు ఏర్పడతాయి. మీ యొక్క సేవలకు నలుగురిలోనూ మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. ఒక వ్యవహారంలో మీకు పెద్దల నుండి ఆశీస్సులు అయితే లభిస్తాయి. అనుకోకుండా అందినటువంటి ఒక సమాచారం మీకు చాలా మంచి ఊరటను కూడా కలిగిస్తుంది. మీ స్వధర్మం మిమ్మల్ని సదా కాపాడుతుందండి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీకు ఒక శుభవార్త మీకు చాలా మానసిక ప్రశాంతతను కూడా కలిగించబోతోంది. ఒక శుభవార్త మీకు అన్ని విధాలుగా కూడా చాలా మంచి మార్పులు అయితే తీసుకురాబోతుంది. కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా మీరు కాలాన్ని అయితే గడుపుతారు. ఇష్టదైవ ఆరాధన మీకు మంచి శక్తిని కూడా కలిగిస్తుంది. గ్రహ బలం అయితే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. చక్కటి ఏకాగ్రతతో శుభయోగాలు కలుగుతాయి. లక్ష్య సాధనలో అనుకున్నట్లుగా మీరు సాధిస్తారు. పోరాట పటిమ కూడా పెరుగుతుంది. తోటివారి సహాయ సహకారంతో మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఆర్థికంగా ఫలితాలు అనేవి కూడా చాలా బాగుంటాయి. మానసిక ఉత్సాహాన్ని మీరు పొందుతారు. నలుగురిలోనూ కూడా మంచి పేరు ప్రతిష్టలు అనేవి మీరు ఈ సమయంలో సంపాదిస్తారు. మీ పట్ల అధికారుల యొక్క వైఖరి మీకు చాలా అనుకూలంగా అయితే ఉంటుందండి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి చాలా ఆనందంగా మీ సమయాన్ని పంచుకుంటారు. ఆధ్యాత్మిక శక్తి అనేది మీకు పెరుగుతుంది. ఆరోగ్యం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇష్టదైవ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. చూసారు కదా, కన్యా రాశికి చెందినటువంటి వారికి జూన్ నెల మొదటి వారం ఏ విధంగా ఉండబోతోంది, ఆ దుర్గమ్మ దయతో ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, ఈ కన్యా రాశి వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. కన్యా రాశి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీల గురించి చూసుకున్నట్లయితే వీరు తేలికగా కన్నీళ్లు పెట్టుకునే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. చాలా మృదువైన మనస్సు కూడా వీరికి ఉంటుంది. ఎక్కువగా ఆవేశానికి, ఉక్రోషానికి వీరు లోనవుతూ ఉంటారు. కన్యా రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అని చెప్పవచ్చు. ఆహారం మీద వీరికి చాలా శ్రద్ధ అయితే ఉంటుంది. తమ ఇష్టాలకు వీరు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కన్యా రాశి వారు కుటుంబ అవసరాలకు పెద్దపీటలు వేస్తారు. ఎందుకంటే ఎక్కువ భౌతిక విషయాల మీద వీరు దృష్టి పెడతారు. పనిని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచనలు చేస్తారు. పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని బేరీజు వేస్తారు. అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు. ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వీరు విడిచిపెట్టరు. అద్భుతమైనటువంటి ఫలితాలను వీరు చూస్తారు. ఏ పనైనా అప్పగిస్తే దానిని సహనంతో పూర్తి చేస్తారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక కన్య చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవ ఎక్కి నదిలో ప్రయాణం చేయుచున్నటువంటి చిహ్నము కన్యా రాశికి సంబంధించినటువంటి చిహ్నంగా శాస్త్రాలలో కీర్తింపబడి ఉంది.
కన్యా రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా గుర్తించగలుగుతారు. ఎవరు ఏ పనికి సమృద్ధిలో వీరు చక్కగా నిర్ణయించగలుగుతారు. బంధుప్రీతి వీరికి అధికంగా ఉంటుంది. గణితంలో ప్రజ్ఞ కూడా వీరికి అధికంగా ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తి వీరు కలవారుగా ఉంటారు. కన్యా రాశి వారికి సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం వీరి వెంట ఉంటుంది. ఇతరుల నేర ప్రవృత్తిని కూడా చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్న దానిని రుజువు చేసే ప్రయత్నం మాత్రం వీరు చేయలేరు. రచయితగా లేఖకునిగా వీరు రాణిస్తారు. పత్రికా రంగంలో రాణించగలుగుతారు. అకౌంటు ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యమును వీరు కలిగి ఉంటారు. ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి వీరు స్కీములను చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరులు. ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు ఇబ్బందులు కలిగిస్తాయి. ఈ కన్యా రాశి వారికి ఆర్థికపరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు అనేది ఉంటుంది. తనమును చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరితనము వీరి సొత్తు. మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉన్నటువంటి వీరికి నష్టం కలిగిస్తాయి. ఇతరులు త్వరగా నమ్మకపోయినా ఇతరులను నమ్మి వీరు మోసపోయే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉన్నాయి. ఈ రాశి వారికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి. అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పిదప వీరిని బయటకు పంపించే ప్రయత్నాలు అనేవి కూడా కొనసాగుతాయి. ఈ కన్యా రాశి వారికి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృత అపరాధం కారణంగా వీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. శుక్రదశ వీరికి యోగిస్తుంది. మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితాన్ని కూడా వీరు గడుపుతారు. ఆపదలున్న స్త్రీలను ఆదుకుని ఇబ్బందులకు గురి అవుతారు. ముద్రణ టెండర్లు ఒప్పందపు పనులు వీరికి కలిసి వస్తాయి. సినీ కళా రంగాలలో ప్రతిభను నిరూపించుకుంటారు. వీరి ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గమును వీరు ఏర్పరచుకుంటారు. పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరి జీవితంలో బాగా రాణించి 10 మందికి సహాయపడుతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలిగినని భయము కూడా వీరికి ఉంటాయండి. కన్యా రాశి వారికి పెద్ద పెద్ద కార్యక్రమాలను కూడా వీరు స్వయంగా ఆరంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తుంది. అయితే ఈ కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం ఉండదు. ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస కూడా వీరిలో అధికంగా ఉంటుందండి. కన్యా రాశి వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఈ సమయంలో మనం తెలుసుకుందాం. కన్యా రాశి వారికి అదృష్ట సంఖ్యలు 2, 3, 5 మరియు 6. కన్యా రాశి వారి పైన బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక బుధవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. దానితో పాటుగా శుక్రవారం కూడా అదృష్ట రోజే. అయితే మంగళవారం మాత్రం అశుభ దినం. ఎల్లప్పుడూ మీతో ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకువెళ్ళండి. మీరు మీ జేబులో లేదా పర్సులో ఆకుపచ్చ రంగు రుమాలు పెట్టుకోవచ్చు. ఇది మీకు అదృష్ట బలాన్ని పెంచుతుంది. మీరు బుధవారం రోజుల్లో ఉపవాసం పాటించడానికి ప్రయత్నం చేయండి. మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసిన మాత్రం తినవద్దు. కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినవచ్చు, పండ్ల రసాలు తాగవచ్చు, పానీయాలు, స్మూతీస్, కాఫీ, పాలు మొదలగునవి త్రాగవచ్చు. సాయంత్రం వరకు కూడా ఉపవాసాన్ని పాటించి రాత్రిపూట మీకు నచ్చిన పలహారం దేనినైనా సరే మీరు తీసుకోవచ్చు. చూసారు కదా కన్యా రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అనేవి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.